అసలు నిర్మాతలకిను కార్మికులకి ఎందుకు పడ్డం లేదు? ఇది కొత్త వాళ్ళ నుంచి వస్తున్న సమస్య అంటారా, కొత్త నిర్మాతల నుంచి వస్తున్న సమస్య అంటారా, లేకపోతే పాత వాళ్ళ నుంచే సమస్య ఉందంటారా? ఈ సమ్మె వరకు ఎందుకు దారి తీసిందంటారు? ఇప్పుడు పాత వాళ్ళ నుంచి అయితే నాకు తెలిసి ఎవరి వల్ల లేదమ్మా. ఇప్పుడు కొత్తగా వచ్చిన నిర్మాతలకి వాళ్ళకి అది ఇబ్బందులు ఉండొచ్చు, నేను కాదని చెప్పను. వాళ్ళకి ఇబ్బంది స్కిల్ డెవలప్ అవ్వలేదు అనుకోవచ్చు. స్కిల్ డెవలప్ అవ్వకపోతే మనం ప్రపంచ స్థాయి ఎలాగెలగలుగుతాం, తెలుగు ఇండస్ట్రీ కాదు ఆస్కార్ అవార్డు లాగా ఎలాగెలగలుగుతాం. ఈరోజు మన డైరెక్టర్లు నార్త్ ఇండియా, మలయాళం, కన్నడ అదే తమిళ్ ఎలా చేయగలుగుతున్నారు, టెక్నీషియన్లు ఎలా చేయగలుగుతున్నారు, ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. మనం అనే ముందు మన రాష్ట్రాన్ని అంటున్నామని అర్థం చేసుకోవాలా, మన కష్టాన్ని అంటున్నామని అర్థం చేసుకోవాలా. ఇదో అనీయడం కాదు. స్కిల్ అనేది ఈ రోజు కాదమ్మా, 1990లో 1989లో ఈ ఫెడరేషన్ పెట్టేటప్పుడు తమిళనాడులో వచ్చి చేస్తూ ఉంటే మా 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 పని మాకు కావాలి, మా కష్టం మాకు కావాలి అని ఎంతో మంది కష్టపడి బొరలు ఏడిపోతే ఇక్కడ అందరూ కూర్చుంటే ఈ ఫెడరేషన్ నిలబడింది. కార్మికుడు నిలబడ్డాడు. ఆ కార్మికుడు ఆ రోజు స్కిల్ నేర్చుకుంటే 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు అయింది. మరి ఇప్పుడు స్కిల్ లేదంటే ఎలాగమ్మా? తెల్లవారు 4 గంటలు వేసి ఒక డ్రైవరు కరెక్ట్ గా గమ్యానికి చేర్చడానికి రాత్రి 10 అవుతుంది. ఒక లైట్ మ్యాన్, ఒక ప్రొడక్షన్ బాయ్, ఇంకా ఉదాహరణకు అన్ని మనం తీసుకుంటే వాళ్ళు ఎంత కష్టపడతారు అంటే అందరూ కష్టపడతారు కదా అనుకోవద్దు. అందరూ కష్టపడతారు కదా, మీరు అన్నింటిలో కష్టపడతారు కదా, డబ్బులు తీసుకుంటున్నారు కదా అంటే ఇది చాలా కష్టమైన పని. ఒక 2 నిమిషాలు టైం కానీ దాటితే సినిమా అది ఏమవుతుందంటే అక్కడ ఆ షార్ట్ కరెక్ట్ గా రాదు. 2 నిమిషాలు మిస్ అయితే ఆ షార్ట్ కరెక్ట్ గా రాదు. అవన్నీ మొత్తం ఇది కష్టంతో 24 క్రాఫ్ట్స్ తో కష్టపడితేనే సినిమా వస్తుంది. అంతే తప్ప మీరు చేసేస్తే రాదు. కనుక అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లోని కొంతమంది నిర్మాతలు మాట్లాడిన మాటలో స్కిల్ నేర్చుకోమంటున్నాం, తప్పలేదు. స్కిల్ తెండి. ఇప్పుడు ఇది అయిపోయింది, అది అయిపోయింది, ఇప్పుడు కూర్చొని కొత్తగా తీసుకురండి. ఇప్పుడు నుంచి డెవలప్ చేద్దాం. ఈ 3 సంవత్సరాలు డెవలప్ చేద్దాం. మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మాట్లాడండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ లో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మాట్లాడండి, కొత్త వాళ్ళకి పని ఇవ్వాలని మాట్లాడండి, స్కిల్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలని మాట్లాడండి. అలా 5 లక్షలు తీసుకుంటున్నారు, 10 లక్షలు తీసుకుంటున్నారు అంటే వాళ్ళు డెప్త్ ఫండ్ అంటూ ఉంటుంది, వాళ్ళ ఆరోగ్య ఫండ్ అంటుంది. మనం ఎవరో కౌన్సిల్లో 2,50,000 ఇస్తాం, కానీ వాళ్ళు ఇచ్చేది 10 లక్షలు. రిటైర్మెంట్ బెనిఫిట్ 7 లక్షలు. నాకు కొన్ని తెలిసిన మట్టుకు నేను చెప్పగలుగుతున్నా. ఎందుకంటే వాళ్ళ మనిషికి రిటైర్మెంట్ బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళకి వచ్చి కార్డు ఎవరికైనా ఇచ్చేస్తే కార్డు డబ్బులు వస్తున్నాయి. వాళ్ళన్నీ కూడా ఈ కార్మికులు చేసుకోవాల్సిన వాళ్ళు స్థలాలు ఇచ్చారు, స్థలాలు కొనుక్కున్నారు. ఒక్కొక్క యూనియన్ ఒక్కొక్కలా ఉందమ్మా. మనం వెంటనే మన అబాండం వేసి కూడా అమ్మేసుకుంటున్నారు. ఓకే, నాయకులు తప్పు చేయొచ్చు, కార్మికుడు తప్పు చేయలే. నాయకులు తప్పు చేయొచ్చు, చేసి ఉండొచ్చు, డబ్బులు తిని ఉండొచ్చు, కానీ కార్మికులు తప్పు చేయలే. కార్మికులు పని చేస్తేనే మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు. మరి ఎన్ని అర్థం చేసుకోవాలా? మనం ఎన్ని అర్థం చేసుకొని పెద్ద మనసుతో వాళ్ళని కూడా మనం పిలిపించుకొని కూర్చోబెట్టి మాట్లాడి షూటింగ్ నడిపిస్తూ మీరు కొత్తగా రోజు పక్కన మీటింగ్ పెట్టండి. రోజు మీటింగ్ పెట్టి స్కిల్ కొత్తగా రావాలి, ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టండి. వాళ్ళు వినకపోతే అప్పుడు మీరు ఎవరితోనే గవర్నమెంట్ ని పెట్టండి. ఛాంబర్ ఉంది, సుప్రీం బాడీ. ఇవన్నీ ఏమంటున్నానంటే ఇది మనం కూర్చొని మాట్లాడుకోవాల్సిన మాటలని రోడ్డు మీదకి ఎక్కించి ఇవాళ 3 మీటింగ్లు పెట్టారు. ఒకటి చిన్న నిర్మాతల మీటింగ్ ఎస్కేఎన్ గారు, ఒకటి దిల్రాజు గారు ఆధ్వర్యంలో ఒక మీటింగ్ తెలంగాణ, ఒకటి ఆంధ్రప్రదేశ్ లో మన దుర్గేష్ గారు. ఇప్పుడు అది సందర్భం కాదు, దుర్గేష్ గారి దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు సందర్భం కాదు, ఎందుకంటే వెళ్ళాలి ఇప్పుడు కాదు. నమస్కారం అండి, మధ్యలో జోక్యం చేసుకున్నందుకు కొద్దిగా మీరు అన్యదా భావించమాకండి. మీరు మాట్లాడింది చాలా పూర్తిగా అవగాహనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా మీరు స్పందిస్తుంటారు, నేను చూస్తూ ఉంటాను మీ అభిప్రాయాలు కానీ ఏదైనా సరే. మీరు చాలా సంవత్సరాల నుంచి సినిమా పరిశ్రమలో ఉన్నారు. గతంలో కూడా ఇటువంటి జరిగే ఉంటాయి, ఇటువంటి సమస్యలు. మరి ఆ రోజును చాలా తొందరగానే పరిష్కారం అయ్యి ఉంటాయి. ఇప్పుడు జనరేషన్ కూడా గ్యాప్ ఉంటుందేమో అనిపించింది. ఎందుకంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం ఉన్న ప్రొడ్యూసర్లు వేరుంటారు. మీరు అన్నట్టుగా కొత్త ప్రొడ్యూసర్లు అంటే జనరేషన్ మార్పు వచ్చింది కదా, వాళ్ళు ఈ స్కిల్ అనో ఏదో అట్లా ఉండొచ్చు. ఎందుకంటే మీరు ప్రపంచం మారుతున్నప్పుడు మీరు అన్నట్లుగా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకు కూడా ఒక స్కూల్లో ఏదో ఒకటి పెట్టి వాళ్ళకున్న నైపుణ్యాన్ని మెరుగుపరచచ్చు. అది మీరు చాలా అంటే బాగా దాన్ని ప్రస్తావించారు. మీరు మాట్లాడదాన్ని బట్టి చూస్తుంటే మరి ఈ సమస్య పెద్దగా అనిపించట్లేదు.
ఎందుకు అనిపించట్లేదంటే వాళ్ళు కోరుకునేది ఏంటి కార్మికులు, అయ్యా మీరు మా దగ్గరకు వచ్చి మాట్లాడితే లేదా మమ్మల్ని అవకాశం ఇస్తే కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది అంటున్నారు అన్నది ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి. దీనికి వీళ్ళు మీరు అన్నట్లుగా విజయవాడ వెళ్ళాల్సిన పని లేదు, లేకపోతే ఇంకా వేరే, ఎందుకంటే ఇది ఛాంబర్ కూర్చొని సెటిల్ చేసుకుంటే మరి అయిపోయేటట్లా కనపడుతుంది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే. మరి ఇది ఎందుకు పరిశ్రమలో ఉన్న పెద్దలు దీన్ని ఎందుకు ముందుకు అంటే ఎందుకు తీసుకువెళ్ళడం లేదు? కొంతమందికి యూగో. మరి యూగో అంటే మరి కార్మికులకు వాళ్ళు ఎంత నష్టపోతున్నారండి? ఆ యూగో పేరే కార్మికులు ఆకలితో చచ్చిపోతున్నారు. అదే ఆ కదండి యూగో పేరే. అంటే నేను ఒక నిర్మాతనేనండి, నేను నిర్మాతలు ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ. అంటే నిర్మాత తరఫునే నేను ఉండాలి, కానీ నిర్మాత నా మనిషే, కార్మికుడు నావాడే కనుక కార్మికుడు బాధ చూడాలి, నిర్మాత కష్టమో చూడాలి. వాళ్ళు కూడా మనకి ఈ నిర్మాతలు మేము చెయ్యము, లేకపోతే మేము అడ్డు తిరిగితే మేము కూడా మాట్లాడేవాళ్ళం అండి. వాళ్ళ ఏ కోసమైనా కూడా వాళ్ళు ఎక్కడ కూడా కార్మికులు మేము పని చెయ్యము, మాకు 30% ఇస్తేనే కాదు అని అంటే మాట్లాడవచ్చు. అలాగే వాళ్ళు మాట్లాడట్లేదు కదా. వాళ్ళు ఏమంటున్నారు, మీరు మీ బాధను అర్థం చేసుకుంటాం, మా కష్టాన్ని మీరు అర్థం చేసుకుని ఎలా చేస్తారో చెప్పండి, తర్వాత నెక్స్ట్ ఎలా చేస్తారు. ఇది 3 సంవత్సరాలకు వచ్చే ప్రక్రియనండి. ఇది 2011లో నేనే అగ్రిమెంట్లు చేయించాను, దాసనారాయణ గారి దగ్గర కూర్చోబెట్టి అందరి అగ్రిమెంట్లు నేనే చేయించాను. ఆ రోజు ఆ పర్సెంటేజ్ చేయించిన తర్వాత అప్పటి నుంచి అగ్రిమెంట్లు లేవండి. 2022 అగ్రిమెంట్లు వచ్చాయి. మళ్ళీ 2022 అగ్రిమెంట్ లో 30% పెంచుతాం అన్నాం. ఓకే, 30% ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పెంచలేకపోయాం. మీరు 10 అన్న 15 అన్నారు, 20 అన్నారు. ఓకే, వయామియే కూర్చొని చేసుకుంటే సింపుల్ ఇష్యూ అండి. కూర్చొని చేసుకోవాలి, చిట్టును పంపించడం కాదండి, కూర్చొని చేసుకోవాలా. వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ, వాళ్ళు మా ముందు నించున్నారా మా ముందు కూర్చున్నారా అనేది కాదండి. ఇది మనము అందరం కలిపే 24 క్రాఫ్ట్స్ కలిపే సినిమా చేస్తున్నాం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది కొంతమందికేనండి అహంకారం, ఒక 3-4 ఉంది, తగ్గుమూలు ఎవరికి లేదు. అందరూ ఆనందములుగానే చూస్తాం. ఏంటి వాళ్ళు పెట్టినమే మనం తింటున్నాం, వాళ్ళు కష్టపడితేనే మనం సినిమా తీస్తున్నాం, మనం ఎంత కష్టపడుతున్నాం, మనం డబ్బు ఇస్తున్నామో వాళ్ళు కష్టపడుతున్నారు కదండి. మరి అక్కడ లేని బాధ ఇక్కడ ఎందుకండి? ఒక్కసారి నేనేమంటానంటే, అంటే పేర్లు మనం చెప్పకూడదు కానీ వాళ్ళందరూ ఒక్కసారి ఈగో వీడి ఇవాళ రేపు కూర్చోమనండి, రేపు సాయంకాలం కల్లా తేలకపోతే అడగండి, రేపు కూర్చోమనండి, రేపు సాయంకాలం కల్లా తేలకపోతే అడగండి. దీంట్లో ఇష్యూ లేదండి, అసలు ప్రాబ్లం లేదు. ఇవాళ 3 మీటింగ్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాదు. విశ్వప్రసాద్ గారి కామెంట్స్ ని ఎలా చూస్తాము అంటే, కాలితే వాళ్లే తిరిగి వస్తారు అని చెప్పేసి కార్మికుల్ని తక్కువ చేసి మాట్లాడడం ఏంటి? మొన్న కూడా ఆయన అదే మాట్లాడారు. కడుపు నిండిన వాళ్ళు మాట్లాడే మాటలు, ఆయన వ్యక్తిగతంగా ఆయనకు రైట్ ఉంది, నోటీసులు పంపించుకున్న రైట్ ఉంది, ఆయన కోర్టుకు వెళ్ళే రైట్ ఉంది. ఆ నష్టాన్ని అలా భర్తీ చేసుకోవడానికి ఆయన యాజ్ పర్ లా ప్రకారం ఆయన ఇష్టం. కానీ ఇది ఛాంబర్కి సంబంధం లేదు, కౌన్సిల్కి సంబంధం లేదు. ఒక మెంబర్ గా ఆయనకి రైట్ ఉంది, కానీ ఇక్కడ కౌన్సిల్ గానీ ఛాంబర్ గానీ ఫెడరేషన్ గానీ సంబంధం. వాళ్ళు వ్యక్తిగతంగా ఆయన చూసుకోవాలి తప్ప మాకు సంబంధం లేదు. రెండోది, వాళ్ళకి కడుపు కాలితే వస్తుంది అంటే, కడుపు కాలితే కొన్ని వస్తాయండి. 30 రోజుల స్ట్రైక్ కూడా ఉంది, 18 రోజుల స్ట్రైక్ కూడా ఉంది, 20 రోజుల స్ట్రైక్ కూడా ఉంది, 6 నెలల స్ట్రైక్ కూడా ఉంది. కానీ ఒక్కటి మాత్రం చెప్తానండి, నాకు తెలిసి నా 52 సంవత్సరాలు, నేను 13 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చానండి, ఏ రోజు ప్రొడ్యూసర్ గెలవలేదండి. గెలిచిన దాఖలాలు లేవు. గెలుస్తామని ఛాలెంజ్ చేస్తే మాత్రం అది జరగని పని. ఎవరైనా కార్మికులు పక్షపాతిగానే ఉంటారు. అంటే నేను ఏమంటానంటే, ఇక్కడ ప్రతిసారి మనం అగ్రిమెంట్ లో చూసి 30% అంటాం, 30% ఎప్పుడు పెంచమండి. అది 20, 10 ఆ రోజు ఉన్న దాన్ని బట్టి పెంచుతాం. ఇక్కడ 3 యూనియన్లు కూడా ప్రాబ్లం కదా. 3 యూనియన్లు కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోతుంది కదండి. 24 యూనియన్లకి అలా కొంచెం తగ్గి 32 మాట్లాడితే చేస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బాగుంటప్పుడు చేద్దాం, ఓటీటీలు బాగున్నప్పుడు చేద్దాం, ఏటీటీలు బాగున్నప్పుడు చేద్దాం, సాటిలైట్ బాగున్నప్పుడు చేద్దాం, మన కష్టాలు లేనప్పుడు చేద్దాం. అంటే ఇందాక సార్ అన్నట్టు రాను రాను కంప్యూటర్ యుగం వచ్చిందండి. మన మనుషులు లేకుండా కూడా యంత్రాలు వచ్చి సినిమాలు చేసే పరిస్థితి వచ్చింది. రాను రాను యంత్రాలు అవసరం లేదండి, ఏయో సినిమాలు చేసే రకం వచ్చింది. కొన్ని ఇప్పుడు మనుషులు చేయాల్సిన అవసరం లేదండి. అందుకే విశ్వప్రసాద్ గారు మాట్లాడినా ఇంకోళ్ళు మాట్లాడినా వాళ్ళు ఏంటంటే, మాకు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, మాకు ఈ టెక్నాలజీ అవసరం లేదు అనేది. అంటే ఇప్పుడు స్కిల్ నేర్చుకోమంటున్నాం, స్కిల్ నేర్పించండి, స్కిల్ పెంచండి, స్కిల్ పెంచి మన ఇంకా ప్రత్యేకంగా ప్రపంచాన్ని మన తెలుగు ఇండస్ట్రీ తీసుకెళ్దాం. వీళ్ళు నొప్పిద్దాం, వీళ్ళ కడుపు కొట్టద్దు, వీళ్ళ కడుపు నింపుతూ వీళ్ళతో మాట్లాడుతూ మన కంపల్సరీ మన దాన్ని మనం డెవలప్ చేసుకుందాం అంటున్నాను నేను. దీంట్లో తప్పేం లేదు కదా. వాళ్ళు దానికి ఒప్పుకోకపోతే అప్పుడు మాట్లాడదాం. వాళ్ళు దానికి ఏం తప్పు అనట్లేదు కదా, మీ స్కిల్ పెంచుకోమంటున్నారు కదా, మీ స్కిల్ పెంచమంటున్నారు కదా. మనతో పాటు డిఓపి మురళీకృష్ణ గారు జాయిన్ అయ్యారు.